ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో మనకి తెలంగాణలో ఏ క్షణమైనా మనకు 9600+ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం షార్ట్ అండ్ క్లియర్ ఫుల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో మనకు WDCW నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మనకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి టైప్ ఆఫ్ జాబ్స్ అంటే మనకు అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్స్, అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు అతి త్వరలో నోటిఫికేషన్ మాత్రం కమింగ్ సూన్లో ఉంది. సో మరి ఈ నోటిఫికేషన్ మనకు మొత్తానికి 14,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావాలి. అంటే నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది. బట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదని మాత్రం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. సో ఇవాళ ఎన్నికలు ముగియనుండడం, మొత్తానికి ఎన్నికల ఫలితాలు దీనిపైన అంత పెద్దగా ప్రభావం చూపవు. కానీ మొత్తంలో ఏ క్షణమైన తెలంగాణలో మొత్తానికి ఒక 9600 పోస్టులతో మనకి నోటిఫికేషన్ మాత్రం అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి కొంచెం కాస్త విద్యా అర్హతల్లో చిన్నగా మార్పులు జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యా అర్హత పెట్టారు, ప్లస్ ఎగ్జామ్ కూడా పెట్టారు. ఇలా అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్ కావచ్చు, అంగన్వాడీ హెల్పర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా అర్హతలు ఏంటివి, మినిమం బేసిక్ 10th క్లాస్ పాస్ అయితే చాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్లో అప్లై చేయాలా, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ నోటిఫికేషన్ మొత్తం అంతా మనకి కమ్మింగ్ సూన్లో ఉంది. అయినప్పటికీ ఇప్పటికే మనకు బిఫోర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్టయితే అన్ని జిల్లాల వారీగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తంలో అంగన్వాడీ ఖాళీలకు సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. వన్స్ మీరు చెక్ చేసి చూడండి. తర్వాత మీకు వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు కేవలం 1 వీక్ మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి ముందుగానే బిఫోర్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత టెన్షన్ పడకుండా కాస్త మరి అంగన్వాడీ ఉద్యోగాలకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందా, అది ఉంటే ఎలా ఉంటుంది, అండ్ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్ అనేవి కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ మీరు వీడియో కింద లింక్ చూడండి, లేదా తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. ఓకే, సో మొత్తానికి బేసికల్గా మాత్రం మనకు 9600 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్గా వీడియో కింద లింక్ రూపంలో మాత్రం స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.